జరగండి, తప్పకండి తప్పకండి. ఏంటి గొడవ? ఏమైంది? ఏంట్రా ఇంతమంది ఉన్నారు? చూద్దాం పదండి. చూద్దాం పదండి. తప్పకండి తప్పకండి. ఏం జరిగింది సార్? గుడ్ మార్నింగ్ సార్. నువ్వేం ఫీల్ అవ్వకు ప్లీజ్. ఇది ఎవరు రాశారో నాకు బాగా తెలుసు. వాడిని తీసుకొచ్చి నీకు సారీ చెప్పిస్తాను. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. హేమా కంట్రోల్ యువర్ సెల్ఫ్ హేమా ప్లీజ్. హేమా రే పెద్దనా ఏరా కిరోసిన్. అయ్యో అమ్మ. ముండా సోకత్తే అని నేను సదపేని పంపిస్తే మగెదవలంబడి తిరుగుతూ సానేసేలుతున్నావు. సోనేసేలు నిన్ను నోరు పోయి మాట్లాడకు. మన కొంపల చదువు లేకపోయినా నిన్ను చదివించాలని పంపించా. ఎట్లాంటి చదువు? తప్పు చేసేవాడు తల దించుకునే చదువు. కానీ నువ్వేం చేసినావు? నీ తప్పు వల్ల నా తల దించుకునేట్టు చేసినావు. నీ అబ్బ ఇక నీ చదువు లేదు, సోకు లేదు. మట్టి పిసుక్కొని పేడ పిసుక్కొని బతుకు. పోవే పంతులు. నిన్ను నమ్ముకుని నా కూతుర్ని చదువుకు పంపిస్తే నా ఇంటి పరువుని నా పరువుని పంపు కింద నీళ్ళ కడిగేసినావు కదా పంతులు. అంత మాట అనకమ్మా. నా కూతురు వెంకట్రావు గారి కొడుకుతో తిరుగుతున్న సంగతి నువ్వు నాతో చెప్పాలి కదా. తిరగడం అంటే మాట్లాడిందా? ఆ సంగతి చెప్పి సావాలి కదా. ఆ వెంకట్రావు గారు అంటేనే నాకు పడదన్న సంగతి నీకు తెలుసుగా. అంటే నన్ను ఎర్రిదాన్ని చేద్దాం అనుకున్నావా పంతులు? చచ్చా అది కాదమ్మా. హేమ ఎప్పటికప్పుడు కాలేజీలో సంగతులు ఇంటి దగ్గర చెప్పొద్దని నా నోరు మోయించేదమ్మా. మ్యాటర్ ఇంత దూరం వస్తుందని నేను అనుకోలేదు. నీవు అమాయకపు ఉండా కొడుకొని ఊరుకుంటున్నా. వేరొకరైతే ఈ పాటికి అడ్డంగా నరికేసేదాన్ని. నీకు చేతగాని పనులు ఇక మీద ఒప్పుకోమాక. రేపటి నుంచి నా కూతురు కాలేజీకి రాదు, కొంపలోనే పడుంటుంది. పో, నా కంటి ముందు కనిపించమాకు. పో. చదువు మానిపించేద్దమ్మా. నీ అబ్బా చదువు పేరుంటే చంపేస్తా. పెద్దారా లోపలికి లాక్కెళ్ళండి. తొరుగులో చిలక శాస్త్రి ఫోన్ నంబర్ ఉంది. ఆ వెంటనే రమ్మని ఫోన్ కొట్టు. దీనికి పెళ్లి చేసేస్తే తిక్క కుదురుద్ది. ముండా సోగ్గత్తే అని. ఇదేటిది? అయినా మధ్యలో మనకేటి లంపటం? అక్కడ ఏడు జరుగుతుందో ఎప్పటికప్పుడు చెప్పేనాకపోయినావా? మళ్ళాటోళ్ళకి ఎందుకు చెప్పి ఎదవ గొడవలో? నువ్వేంటే మధ్యలో ఆవిడకి రీసౌండ్ లాగా? అంతేనే, ఊరోళ్ళంటే ఉన్నమాట, నానంతే బూతు మాట అని. సర్లే గానే, నాకు చిన్న అనుమానం. ఏంటది? జాకెట్టేసుకున్నావా? అవసరమా? అయితే చూసుకో. కర్మ, ఎప్పుడు వేస్తావో తెలీదు, ఎప్పుడు తెస్తావో తెలీదు. సస్తున్నాను నీతోటి. ముందు ఉండవే బాబు, మా మాస్టర్ వాళ్ళు రావాలి. ఒక 5 నిమిషాలు ఆగండి. స్టాప్. అమ్మాయ్యా, బస్సు మిస్ అయిపోకుండా వచ్చేసాను. ఆ రమణమ్మ కంటపడకుండా వచ్చేసరికి చిన్న అరిట్లు అరిగిపోయి పురుకొస్తే రాలేదు సార్. ఎందుకు వస్తుంది బాబు? చక్కగా ఫస్ట్ క్లాస్ గా చదువుకుంటున్న పిల్లని నీ దయవల్ల ప్రేమని దోమని గోకి గోడకెక్కించావు. దాంతో ఆ పిల్ల చదువుకు ఫుల్ స్టాప్ పడింది. రాసుకునే చేత్తో నీ దయవల్ల పేడ పిసుక్కుంటోంది. అది కాదు సార్. ఈ రోజే కాదు, ఏ రోజు హేమ కాలేజీకి రాదు. ఇక నుంచి ఆ పిల్లని బస్సు మర్చిపోవాల్సిందే. రైట్ తప్పక. అది కాదులేరా, పద పద. Yes madam. Number 2. Yes ma'am. Number 3. Yes madam. Number 4. Present madam. Number 5. Number 5. ఇవాళ హేమ రాలేదు మేడం. ఏ? ఎందుకంటే నిన్న రాసిన రాతలకు ఫీల్ అయ్యి రాలేదు మేడం. పోకిరి వెధవలు ఏదో రాస్తుంటారు, దానికోసం ఫీల్ అయ్యి కాలేజ్ మానేయాలా? హేమ చాలా సెన్సిటివ్ అనుకుంటా. వాళ్ళ అమ్మ హేమని తిట్టి కొట్టి చదువు మానిపించేసింది మేడం. కూతురు మీద ఆ మాత్రం నమ్మకం లేదా ఆమెకు? ఎవరో ఏదో అంటే కాలేజ్ మానిపించడమేనా? ఆవిడ మానిపించింది కూతురు మీద ఉన్న అనుమానంతో కాదు, మా మీదున్న పగతో. మీ పగలు ప్రతీకారాల మధ్య ఓ బ్రిలియంట్ స్టూడెంట్ కెరీర్ నాశనం అవుతోంది, తెలుసా మీకు? అయితే నన్నేం చేయమంటావు? జరిగిన ఘోరంలో నీ తప్పున్నా లేకపోయినా నీకు భాగం ఉంది. ఏంటన్నా అలా సీరియస్ గా డిస్కస్ చేసుకుంటున్నారు? డాడీ, మీకు హేమ తెలుసుగా? హేమంటే ఓ ఆ ఎలమెంచల రమణమ్మ కుదిరేగా, నాకు బాగా తెలుసు. అవును డాడీ.
హేమకి కృష్ణతో ఏదో సంబంధం ఉందని మా కాలేజ్ గోడల మీద చంటిగాడు బ్యాడ్ గా రాశాడు. ఆ చంటిగాడే రాశాడు, నీకెలా తెలుసు? అవును డాడీ, వాడే రాశాడు, నాకు బాగా తెలుసు. పాపం ఆ విషయం విని హేమ వాళ్ళమ్మ హేమని కాలేజ్ కూడా మాన్పించేసింది. అరే వెరీ బ్యాడ్. ఏంటయ్యా మీ ఇద్దరు తప్పు చేయనప్పుడు నిర్భయంగా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పొచ్చు కదా విషయం. అదేంటి అంకుల్ అలా అంటారు? వాళ్ళకి మాకు ఉన్న గొడవలు తెలుసు కూడా. పెద్దవాళ్ళ మధ్య గొడవలు మీకు ఎందుకయ్యా? మీ ఇద్దరి మధ్య గొడవలు లేవు కదా, ఇతను వెళ్ళి మాట్లాడడం మంచిది. అలాగే డాడీ, మీరు చెప్పింది చాలా బాగుంది. కృష్ణ, మన కోసం కాకపోయినా అట్లీస్ట్ మన క్లాస్మేట్ కెరియర్ పాడవకుండా నువ్వు వెళ్ళి వాళ్ళ అమ్మతో మాట్లాడొచ్చుగా. అవునయ్యా ప్లీజ్. హేమా ఆంటీ, హేమా హేమా హేమా. నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? అమ్మ చూస్తే ఇంకేమైనా ఉందా? అది కాదు హేమా, మన ఇద్దరి మధ్య అలాంటి సంబంధం ఏమీ లేదని మీ అమ్మగారితో చెప్పి నిన్ను కాలేజీకి పంపించమని అడుగుదామని వచ్చాను. వద్దు కృష్ణ, నువ్వేం చెప్పక్కర్లేదు. అమ్మ చూసిందంటే చంపేస్తుంది. వెళ్ళు కృష్ణ. అది కాదు హేమా, నేను మీ అమ్మగారు. అది జరిగే పని కాదు. ఇక్కడ మనల్ని అనేవాళ్ళే కానీ మన మాట వినేవాళ్లే లేరు. నా మాట విని వెళ్ళిపో కృష్ణ, లేకపోతే పెద్ద గొడవ అయిపోతుంది. వెళ్ళిపో కృష్ణ. నా మాట విని హేమా, నేను మీ అమ్మగారితో మాట్లాడుతాను. కృష్ణ వెళ్ళిపో ప్లీజ్, నా మాట విని. నేను చెప్తాను నీకే చెప్పేది. మనం ఏ తప్పు చేయకుండా నువ్వు ఎందుకు చదువు మానేయాలి? ప్లీజ్ కృష్ణ వెళ్ళిపో. నేను మీ అమ్మగారితో మాట్లాడతాను. కాలేజీలో మాట్లాడడం కుదరలేదు కాబట్టి సరాసరి నా కొంపకొచ్చి ఇంట్లోనే దుకాణం పెట్టేస్తావా? నీ అబ్బా రంకు నేర్చినమ్మా బొంకు నేర్చిందని గొడ్ల సావిడ దాకా వచ్చిందా మీ బాగోతం? అమ్మా కృష్ణ చెప్పేది వినమ్మా. మా ఇద్దరి మధ్య ఏ సంబంధం లేదమ్మా. ఏంటి ఆడు నువ్వు చెప్పే అరికథ? మీ ఇద్దరు కలిపి కడతానే వాళ్ళ పాడే. ఒరే పెద్దారా, ఒరే చిన్నారా, ఈడు మీ చెల్లెలు లేపుకుపోవడానికి వచ్చాడు. ఈయన చెట్టు కట్టేదిరా. నీ అబ్బా ఈ నాళ్ళకు దొరికింది ఆ పెదరట్లో వెంకట్రావు గారి పిల్లకదా చేతిని. ఏయ్ దీని తీసుకెళ్ళి లోపలట్టి కరియచ్చు. ఏయ్ కట్టేదిరా నా కొడుకుని. ఏయ్ నీ అబ్బా వాళ్ళు చేతులు కొట్టేస్తారేంటి? ఎంత ధైర్యం నీకు? ఏయ్ కొట్టారా తాడు ఈ రాళ్ళకి కట్టేనా కొడుకు. రావడమ్మా మీ అబ్బాయి తొట్లో పెట్టి తుమ్ములు కూడా వస్తుంది. వదిలిస్తే మనిషి తగ్గండి బాబు. రావడమ్మా అచ్చరేగాని ఇడివో ఇంతకి నీ కోళ్ళకి మేత ఏమేస్తానా? నేనేం పెట్టడం లేదు. ఒక్కొక్క కోడికి 10 రూపాయలు ఇచ్చి పంపిస్తున్నాను. అవే హోటల్కి వెళ్ళి ఏం కావాలంటే ఎక్కిన వస్తున్నాయి. అయిపోతుంటే నువ్వు సర్పంచ్ అయి ఉండి నువ్వు వీడియో పోయి ఉండి టాపిక్ కబుర్లు చెప్పుకుంటున్నారా? నస పెట్టకుండా విషయం ఏంటో చెప్పరా. అసలు ఏం జరిగిందంటే నన్నేమి చేయలేక కుర్రోల మీద చూపించడం కాదా నీ పోటీ ప్రతాపం. దమ్ముంటే నా మీదకి రావే, నువ్వు తేల్చుకుందాం. నీకు మూతి మీద మీసం ఉంటే నాకు గుండెల నిండా రోసం ఉందిరా. రారా ముండా సోగ్గార రారా. నీ కూతురు రమ్మనుకుంటానే నా కొడుకుని ఇంటికి వచ్చాడంటే తప్పంతా నీ కూతురు మీద పెట్టుకుని నా కొడుకు అంటావేంటే? నా కూతురు తప్పేట్రా? చదువుకని పంపిస్తే కళ్ళబల్లి కబుర్లు చెప్పి నా కూతురు వెనకాల తిరిగింది నీ కొడుకు కాను. అసలు నా కూతురు చదువు మీద కన్ను కుట్టి నువ్వే తోలుంటావు నీ కొడుకుని ఎగబడమని. ఎగబడ్డానికి నీ కూతురు చదువు ఐఏఎస్ అదొక అందాల రాసి నువ్వు రావే. మా అమ్మని ఏమైనా అన్నావో రక్తం కల చూస్తాను రే. పోరా అమ్మ చెప్పుడు మాట్లాడి పెళ్ళాలి సరికి ఏరుకుని ఆరగినాయాలవి. నువ్వేట్లా చూసింది కొత్తిమీర కట్ట. ఏందయ్యా ఏందమ్మా ఇది? మీ రెండు కుటుంబాల మధ్య గొడవలు ముదిరిపోతే ఊరు సేకటైపోద్ది. ఆల్రెడీ ఊళ్ళో పవర్ కట్ ఉంది. నువ్వు ఎక్కువ మాట్లాడితే నీ పవర్ కట్ అయిపోతుంది. అమ్మ రమణమ్మ నా మాటను. నువ్వు ఆడపిల్ల తల్లివి, ఏటొచ్చినా కష్టం నీకే. ఇదిగో ఈ గొడవ ఊరంతా తెలియక ముందే రెండు కుటుంబాలు సరైన అయిపోవడం మంచిది. నా మాటని లోపలికెళ్ళు, లోపలికెళ్ళు. నువ్వు మారవు.
ఇదిగో వెంకట్రావు గారు మీరన్నా బయలుదేరండి కురాన్ని తీసుకుని ఇక్కడి నుంచి. ఎక్కడికి బయలుదేరతామండి? చూడండి కురాన్ని ఎలా కొట్టించిందో. అబ్బో ఆ దెబ్బలు నొప్పులు సంగతి చూడటం కోసం నేను మీ ఇంటికి వస్తానండి. ఆనకు మీ ఇంటికి వచ్చి ఏ నీళ్ళ కాపడం పెడతాండి. నువ్వు ఎక్కువ మాట్లాడితే కన్నీళ్ళ కాపడం పెడతానండి. ప్రెసిడెంట్ గారి మాట గౌరవం ఇచ్చి వదిలేస్తున్నా. పోవే నువ్వు వదిలేదట్టి నేనే నిన్ను వదిలేస్తా. మళ్ళీ వదిలెట్టారు. మీ ఇద్దరిట ముందుకేస్తే కష్టం. ఇదిగో ఊరు సర్పంచ్ గా చేతులతో దండ పెట్టి మీకు చెబుతున్నాను, దయచేసి వెళ్ళిపోండి. ఇదిగో రమణమ్మ గారు మీరు లోపలికి వెళ్ళండి. వెళ్ళండి. ఇదిగో వెంకట్రావు నువ్వు వెళ్ళవయ్యా, వెళ్ళు. నేను సోచి చూస్తున్నాను. వెళ్ళు రమణమ్మ గారు ఎగేసుకొచ్చేస్తారు యాదవులు. మీ దొంపల దగ్గర తయారవుతారు కర్రలు. ఆనక సర్పంచ్ గారిని మీ ఇంటికే పంపిస్తాను. నువ్వు నా దగ్గర పని చేస్తున్నావా నేను నీ దగ్గర పని చేస్తున్నానా? అదేమంటే డోర్లు మూతావు టక్కు టక్కుమంటూ. నువ్వేంట్రా తగదా ఆగిపోయిందిగా, ఇక చుట్టారిపోయి ఊళ్ళో గొడవ మొదలైతే సార్ యాదవూరని యాదవూరు ఒకడు దెబ్బలాడుకోడు. వంచులో పుట్టి ఒక ఆరుదా చేత దెబ్బలు తిరిగి రావడానికి సిగ్గులేదురా నీకు? నీ చెప్పేది విన్నా ఏం మాట్లాడతావు ఎదవని సిగ్గు లేకుండా. చూడు ఇలాంటి చేతకాని వాని కన్నాలని 10 మంది నా మొక్క మీద ఉమ్మేయక ముందే పెట్టే బేల సర్దుకుని బయటికి పో. పొమ్మంటే ఎక్కడికి పోతాను నాన్న? ఉందిగా నీకు అక్క నాకు కూతురు వెనకేసి రావడానికి. వెళ్ళరా వెళ్ళు. నీ లవ్ స్టోరీలు ఇదేం ట్విస్ట్ రా? మనలో మన మాట ఆదివారాలు తప్ప మిగతా రోజులు ఖాళీ కదా అని ఆ అమ్మాయితో సైడ్ ట్రాక్ రన్ చేయడం లేదు కదా? సైడ్ ట్రాక్ రన్ చేయడానికి వాడు మీ తమ్ముడు కాదు, నా తమ్ముడు కదా. ఒరేయ్ నేను ప్రేమిస్తున్నది ప్రియనని వాళ్ళకి చెప్పలేకపోయావా? మా స్టడీస్ అయ్యేంత వరకు మేము లవర్స్ అని ఎవరికి తెలియకూడదని ఆ లాయర్ ఫిట్టింగ్ పెట్టాడు కదా. లాయర్ ఫిట్టింగ్ అంటున్నావు? అది అది అదే అదే లాయర్ గారి ప్యాంట్ ఫిట్టింగ్ చాలా బాగుంటుంది అంటున్నాను. ఫిట్టింగ్ బాగుంటుందంటావేంటయా? సరే ఇంతకీ హ్యామ్ ఇంటికి వెళ్ళావా? వెళ్ళాడండి, కానీ తన కూతుర్ని లాభపడడానికి వచ్చాడేమోనని ఆ రవణమ్మ చూడండి ఎలా చితకబాదిందో. సారీ కృష్ణ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నా గురించి చాలా బాధపడ్డావు. నేను సంతోష పెట్టాల్సిన బాధ్యత నాకుంది. రేపు ఎల్లుండి శని ఆదివారాలు మేమంతా కలిసి అన్నవరం వెళ్తున్నాం. మీరు కూడా మాట్లాడండి. అలాగే అండి. 10 మంది నడిచే దారిలో కూర్చుని నేను చెప్పేది నిజం, మీకు అబద్ధం. కూర్చొని చెప్తాను. ఇదేమో రవణమ్మ కూతురు, ఎర్రగా బుర్రగా అందంగా ఉంటాడు. ఈడేమో వెంకట్రావు కొడుకు, ఈడు అందంగా ఉంటాడు. ఆ పిల్ల మీద మోత పట్టాడు అనమాట. 3 నెలలు తిరిగేటప్పటికి హేమ కాలేజీలో కళ్ళు తిరిగి పడిపోయింది. ఎలా మంచల రమణమ్మ కూతురు చదువులోను ఫస్టే, కడుపు చేయించుకోవడంలోను ఫస్టేనంట. అంతే కదరా మరి. ఏసీ రామణమ్మ గారికి తెలుసా? తెలిసినా తెల్లట్టు ఉంటారా పెద్దోడు కొంపలు ఇవన్నీ మామూలే. అమ్మా పిలిపించారట. అవును శాస్త్రి, ఆ మధ్య మా అమ్మాయికి ఏదో సంబంధం తీసుకొచ్చారు కదా, ఆ విషయమే మాట్లాడదాని పిలిపించాను. రండి కూర్చోండి. ఏది ఆ జంషెడ్పూర్ ఇత్తడి ఫ్యాక్టరీ గోవిందరాజు గారి అబ్బాయి బంగారాజా గురించా? అదే. లాభం లేదమ్మా, ఏ జారిపోయారు. కానీ అంతకంటే బ్రహ్మాండమైనటువంటి పేషాల సంబంధం కూడా చెప్తాను. మన కాకినాడ దూది ఫ్యాక్టరీ ఓనర్ ధర్మారావు గారి పెద్దపాయి లేడు. పెద్దపాయి ఎవరు? జోగారావా? జోగారావు ఉండవాడయ్యా, నేను చెప్పేది పెద్దపాయి లింగారావు గురించి. ఏది పెళ్లి చేసుకుని పిల్లని చంపేశాడు ఆడేనా? చూసావా చంపడం? నువ్వు చూసావా అంటున్నాను. ఏం మాట్లాడా ఆ మాట ఊరగా మాట్లాడితే సరిపోతుందా? దాని కర్మ గాలి, దాని కర్మ అది పెట్టుకుంది. ఏం శాస్త్రి, నా కూతురుకో మంచి సంబంధం చూడమంటే రెండో సంబంధం, పైగా పెళ్ళాన్ని చంపిన వాడి గురించి మాట్లాడతావా? ఏమిటమ్మా రెండో సంబంధం అని చెప్పి అంత తేలిగ్గా తీసి పారేస్తావు? అసలు ఆ మాటకు వస్తే ఏం మీ అమ్మాయి ఏమన్నా ఫ్రెష్? ఆ పెద్దిరెడ్డి వెంకట్రావు గారి అబ్బాయి తోటి ఎఫ్ఐఆర్ నడిపేసేసి క్లియరెన్స్ సర్టిఫికెట్ కూడా తీసుకున్నదట కదా. ఎవరికి తెలియదు. చూడమ్మా ఆ మాటకొస్తే అక్కడ ఇక్కడ వ్యక్తి ఇప్పుడు ఆ వెంకట్రావు గారి క్యాస్ట్ మీ క్యాస్ట్ సేమ్, వారి హోదా మీ హోదా సేము, పైగా పిల్లలిద్దరూ ప్రేమించుకున్నారు. ఆ చేత మీ ఉభయులిద్దరూ కూడాను ఆ ఫ్యాక్షన్ దాన్ని మర్చిపోయి ఇద్దరు కనుక ఒకటైతే కక్షలు పోయి లక్షలు మిగులుతాయి. ఏమంటారు? ఎందుకంటే అనవసరంగా కోటితో పోయేదానికి కొట్టనే. వామ్మో నేనేదో సామి చెప్పాను. నా ఇంటికొచ్చి నా కూతుర్ని అనడమే కాకుండా నా శత్రు వెంకట్రావు గురించి నాతోనే మాట్లాడతావా? ఏ క్షణంలో ఈ ఊరు సర్పంచ్ అయ్యాను గానీ ఈ గొడవలు ఆపలేక సత్తాను. అయ్యో ఏంది రమణమ్మ గారు, గొడ్డలు ఖాళీగా ఉన్నాయి కదా అని మనుషులు నరికి పారేయటమేనా? వీడు నా కూతురు గురించి తప్పుగా మాట్లాడాడు. ఏమయ్యా పంతులు, హాయిగా పెండాలు పెట్టుకునేవాడివి పిలిచి పెండం పెట్టించుకుంటావేంటయ్యా? అయ్యో బుద్ధి గడ్డి తిని ఒక్క మాట నోరు జారండి. అంత గడ్డి తినమాట ఏమన్నావయ్యా? ఇప్పుడు వీళ్ళ అమ్మాయికి ఆ వెంకట్రావు గారి అబ్బాయికి ఏదో సంబంధం ఉందని చెప్పేసి ఊళ్ళో పనులు పడతా అనుకుంటారు కదా. సరే దాన్ని నిజం చేద్దామని నేను అన్నానండి. ఇదేదో బాగానే ఉందిగా. ఏమండే పైకి ఎర్రోళ్ళ కనపడ్డ మంచి మాట అన్నాడుగా. మాట్లాడుతున్నావా?
ముండా సోగ్గట్ట అని అరిటాకు వచ్చి ముళ్ళు మీద పడ్డా ముళ్ళు వచ్చి అరిటాకు మీద పడ్డా అరిటాకు నష్టం అంటే మనకన్నమాట. ఆడపిల్లవాళ్ళం ఆయన చెప్పేది. ఇదిగో రామూర్తి గారు, మీరు కొంచెం చల్లబడండి. ఏంది ఊరికట్ట అరుస్తారు? ఇదిగో రమణమ్మ గారు, మీ ఇద్దరి మధ్య కేవలం ఆ పొలం విషయంలోనే కదా తగదా వచ్చింది. అవును. ఇప్పుడు ఆ పొలం కట్నం కింద రాసి పడేసి మీ అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి ఇచ్చి కట్టబెడితే వాడు నోరు మూసుకుంటారు, అమ్మాయి కళ్ళ ముందు ఉంటుంది. మీరేమంటారు? చాలా బేషంతులు. ఇదిగో అదే కాకుండా ఈసారి లేడీస్ కోటా కింద లావెండి పోటీలో పెట్టబోతున్నారన్న ఉప్పు నాకు అందింది. ఈ టైంలో మీరు వియ్యం కలుపుకున్నారనుకోండి, బంధుత్వాలు అడ్డం వచ్చి మీకు అసలు పోటీయే ఉండదు. అంచేత శత్రుత్వాన్ని మర్చిపోయి మీ ఇద్దరు వాజ్పేయి ముషరఫ్లో ఒక్కటైపోయారంటే మన ఊళ్ళో కాశ్మీర్ సమస్య ఉండదు. నీకు పౌరోహిత్యం తక్కువ, పాలిటిక్స్ ఎక్కువ. పంతులు నువ్వు నోరు మూసుకో. ఇదిగో రమణమ్మ గారు, మీరు ఇంకేమీ ఆలోచించమాకండి. నా మాట విని ఊ అనండి చెప్తా. ఆ వెంకట్రావు గారు ఒప్పుకుంటాడా అని. వెంకట్రావు గారి సంగతి నేను చూసుకుంటా కదండి, మీరు ఊ అనండి. మీరు బిజీగా ఉన్నారని నేను ఊ అనండి. మీరు ఊ అనండి చెప్తా. ఊ అనవే. మీరు చెప్పింది బానే ఉంది, కానీ ఇంతసేపు చెప్పినా ఇంకా కాని గీని అంటారేమిటండి? మీకు కావాల్సింది 10 ఎకరాల భూమి, అంతకంటే ఇంకా ఎక్కువ కావాలంటే చెప్పండి, ఇప్పిస్తాం. నాకు కావాల్సింది భూములు చేలు కాదయ్యా. ఆ రవణమ్మతో కట్టుకున్న మొగుడే యాగలేకపోతున్నాడు. రేపు పెళ్ళయ్యాక నా పరిస్థితి, నా కొడుకు పరిస్థితి ఏంటా అని. అయ్యా వెంకటరావు గారు, మాయల పకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టుగా ఆ రవణమ్మ గారి ప్రాణం కూడా కూతుర్లో ఉంది. అంచేత ఆవిడ గారి కూతుర్ని మీ ఇంటి కోడలుగా చేసుకుంటే ఆ రవణమ్మ గారి చుట్టూ మీ చేతుల్లోకి వస్తుంది. అంతేకాదండి, ఒక్కసారి ఆ అమ్మాయిని చూడండి. లంకెలి పెందలు భుజాన పెట్టుకుని నేరుగా మీ ఇంటికి నడుస్తున్న కనకమహాలక్ష్మి లాగా ఉంటుంది. ఏమా? ఆస్తిపాస్తుల విషయం ఎలా ఉన్నా అమ్మాయి మాత్రం చాలా బుద్ధిమంతురాలండి. పైగా మన అబ్బాయి ఇష్టపడ్డ పిల్లయే. ఈ సంబంధం నాకు ఇష్టమేనండి. సరే, మా ఇంటికి సరే అన్నప్పుడు నాకు కూడా ఓకే. వచ్చే శుక్రవారమే నిశ్చితార్థం. మరీ అంత తొందరగానా? అయ్యా, పిల్లలకి ఎగ్జామినేషన్స్. ఈ సమయంలో వాళ్ళిద్దరూ విడివిడిగా కాలేజీకి వెళ్తుంటే నలుగురు 4 రకాలు కనుక్కుంటారు. చేత ఆ 4 అక్షంతలు వాళ్ళ ఎత్తి మీద వేసేస్తే ఓ పని అయిపోతుంది. సరే, మీ ఇష్టం కానివ్వండి. శుభం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ సత్యనారాయణ స్వామి పూజా ప్రారంభం. 3 తమలపాకులు, 2 మిమ్మల్ని అందరినీ అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధికి ఎందుకు తీసుకొచ్చారో తెలుసా? మీరుదా లాయరు, మీ బుర్రలో ఏముందో మాకు అర్థం కాదు. మీరుదా చెప్పి కూర్చోండి. లాయర్ని కాబట్టే ఇన్నాళ్ళు మైనర్ కి పెళ్లి చేయకూడదని ఆగాను. ఈ రోజుతో నా కూతురికి 18 సంవత్సరాలు నిండాయి. పైగా వీళ్ళు ప్రేమ పరీక్షలో నెగ్గారు. అందుకే వీళ్ళ ప్రేమ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. మిగతా విషయాలని సీతారాంపురం వెళ్ళి మీ మామగారితో మాట్లాడతానయ్యా. అలాగేనండి. అంటే గింటే ఏం లేదు. ఇక్కడి నుంచి స్ట్రైట్ గా సీతారాంపురం వెళ్తున్నాం. కృష్ణాప్రియుల నిశ్చితార్థం గురించి మాట్లాడబోతున్నాం. కానీ ఏంటండి? వీళ్ళ చదువులు పూర్తయిన తర్వాతనే పెళ్లి. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఇయర్ 2004 అంటే 2004 సంవత్సరం మంత్ ఫిబ్రవరి, తేదీ 13, రాత్రి 12 గంటల తర్వాత అంటే మార్నింగ్ అవర్స్ లో వ్యాలంటైన్స్ డే ప్రవేశిస్తూ ఉండగా ఎగ్జాక్ట్ గా 1:32 శ్రీ 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 పెద్దిరెడ్ల వెంకట్రావు గారి ఓన్లీ సన్ కృష్ణకు, శ్రీ 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 యలమంచిలి రమణమ్మ గారి భర్త గారి ఏకైక డాక్టర్ బిసి హేమకు మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ డిసైడ్ చేస్తూ వెడ్డింగ్ పత్రిక రాయడమైనది. అమ్మయ్యా, ఈ పెళ్లితో ఇక ఊళ్ళో ప్రశాంతత నెలకొంటుందన్నమాట. బ్రహ్మం గారు, ఈ 2 కుటుంబాలు ఈ రోజు ఒకటవుతున్నాయంటే దానికి కారణం మీరండి. నాదే ఉందండి. ఏంటండి నిశ్చితార్థానికి ఇంత ఆలస్యంగా అవుతున్నారు? పదండి పదండి. ఏమంటే ఒకసారి నన్ను గెలండి. ఎందుకు? నమస్కారం అమ్మా. ఒసే కోడలి పిల్ల, నువ్వేం కలగంటలేదే, నిజాన్నే చూస్తున్నావు. ఆడపడుచు గడ్డం పంపిస్తా గాని ఆ తెరిచిన్నోరు ఒకసారి మూసి నవ్వు. ఇదిగో అల్లుడు, జరిగిందంతా మర్చిపో. మనసులో ఏమి పెట్టుకోకుండా అప్పుడప్పుడు ఇంటికి వస్తూ పోతూ ఉండు. వస్తానన్నయ్య. మంచిదమ్మా. అయ్యా లాయర్ గారు రండి, లోపల మాట్లాడుకుందాం. రండి రండి. అయ్యా లాయర్ గారు క్షమించాలి, ఇప్పుడు దాకా చూసి ఇప్పుడే తాంబూలాలు పుచ్చుకున్నాం. అవునండి, ఇగో మా వెధ ఉన్నాడు కదా, వీడు జీవితంలో ఇన్నాళ్ళకో మంచి పని చేశాడు. ఆ యలమంచిలి రామణమ్మ గారి కూతురు హేమ దాన్ని ప్రేమించాడండి. నేను అమ్మాయిని ప్రేమించాను. చేసింది అలా చేసి మళ్ళీ ఎదవ చెప్తున్నాం. ఏంటి నాన్న మీరు మాట్లాడేది? కాస్త వాడు చెప్పేది వినండి. ఏంటమ్మా చెప్పేది? వాళ్ళు ప్రేమించుకోకుండానే వాళ్ళ పేర్లు గోడల మీదకి ఎక్కాయా?
ఇంకా మేడల మీదకి నీళ్ళ ట్యాంక్ మీదకి ఎక్కకుండా ప్రేమపేటల మీద కూర్చోబట్టి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. ఏంటి అన్న నువ్వు మాట్లాడేది? ఎవడో ఏదో రాస్తే నమ్మేడవేనా? నిజమేంటో తెలుసుకునేది లేదా? ఆ అమ్మాయితో తిరిగింది నిజం కాదా? ఆ అమ్మాయి కోసం కాపు కాసి చేతులు ఊపింది నిజం కాదా? మొన్ననే కదరా పట్టపగలు గోడ దూకి గుట్టులు బాధించుకున్నావు. ఏ అప్పుడే నిప్పులు తగ్గిపోయా? మావయ్య గారు ఆ అమ్మాయిని ప్రేమించడం లేదని చెప్తున్నాడు కదా. ఏంటంటే ఆన్లైన్ కేసు కొత్త నాలుగు పేక్క నీతి తప్పే బుద్ధి ఆడుకుందేమో గానీ మాట తప్పే నీతి నాకు లేదు. చూడండి లాయర్ గారు, మీరు చెప్పండి, ఈ యదనా కొడుకు వల్ల అమ్మాయి మరో యదనా కొడుకులు మోస్తాను ఊరంతా పొగారు పుట్టింది. బుద్ధులు లబ్డి కొడుకు ఎవడన్నా పిల్లకి తాళి కడతాడంటే మనకి ఆడపిల్లలు ఉన్నారు, ఆలోచించుకోవద్దు. ఏంటన్నా నువ్వు ఎంతసేపు నీ కాల్ ఇదే కానీ నేను చెప్పేది వినవా? అసలు నేను ఏంటన్నా నువ్వు చెప్పేది? ఊరుకో న్యాయం నాకో న్యాయమునా? నా కూతురికి అల్లుడికి తెలియకుండా ఇట్లా కోళ్ళు కూడా పోయాను. అలాంటిది ఇవాళ తాంబూలాలు పుచ్చుకున్నాను. తప్ప లాయర్ గారు చెప్పండి. అది మీ అబ్బాయి మా అబ్బాయికే వాడికే కథ అర్థమయ్యేలా చెప్పండి. నాకు అవతల చాలా పనులు ఉన్నాయి, నేను పెడతాను. డాడీ, నేను కృష్ణ ప్రేమించుకున్నామన్న సంగతి మీకు మాత్రమే తెలుసు. కానీ కృష్ణ హేమ ప్రేమించుకున్నారని, వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని, ఇంకా ఏదో జరిగిందని ఈ ఒక్క ఊళ్ళోనే కాదు చుట్టుపక్కల ఊళ్ళంతా నానా విధాలుగా కూస్తున్నారు. చివరికి మా కాలేజీలో కూడా. డాడీ, నాకు కృష్ణకి పెళ్ళవకపోతే ఏమీ కాదు, కానీ కృష్ణకి హేమకి పెళ్ళవకపోతే హేమ లైఫ్ పాడవుతుంది. డాడీ, నీకేమన్నా మతిపోయిందా? బుర్రుండే మాట్లాడుతున్నావు నువ్వు. ఆ రమణమ్మ పిచ్చి పట్టి మా నాన్న మాట వింటుంది. మా నాన్నేమో పిచ్చి పట్టి తాంబూలాలు మార్చుకున్నాడు. ఇప్పుడు ఆ పిచ్చి నీకు పట్టిందా? అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? నేను అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి? చూడు, వాళ్ళు పెళ్లి పేరుతో చేస్తుంది వ్యాపారం. ఇదిగో నా కళ్ళలోకి సుటిగా చూడు, నిన్నే ఇటు చూడు. నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటే సుఖంగా ఉండగలవా? కృష్ణ, కనీసం చిగుళ్ళు కూడా పోయని ప్రేమ మనది. కానీ చాటింపులతో ఆకాశానికి ఎదిగిన బాట మీది. మన పెళ్లి వల్ల ఏమీ జరగదు, కానీ మీ పెళ్లి వల్ల ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న సమస్యలు తీరిపోతాయి. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. మన ప్రేమ గురించి మర్చిపోయావా? అసలు ఏమైంది నీకు? చూడు, వీఆర్ ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. వీఆర్ ఫ్రెండ్స్. గుండెల్లో గూడు గడ్డ నవ్వే మూవరో మురిపాల ముద్దు బిడ్డ సిగ్గురో చిలకమ్మ చిక్కేదట చిందులేయరో సందేల చెయ్యి బట్ట అందాలు చిందేలా కుందనాల బొమ్మ తందనాల బాలీరే చందనాల కొమ్మ పంద్యాలు గాయాల పందేళ్ళ బందాల ఊవరో గుండెల్లో గూడు గడ్డ నవ్వే మూవరో మురిపాల ముద్దు బిడ్డ సిగ్గురో చిలకమ్మ చిక్కేదట చిందులేయరో సందేల చెయ్యి బట్ట
హేమా, ఏమిటమ్మా ఇది? తీరా మీ అమ్మ కూడా ఒప్పుకున్న తర్వాత నువ్విలా ఈ పెళ్లితో గొడవలన్నీ పోతాయనుకుంటుంటే ఇప్పుడు ఇలా అంటావేమిటమ్మా? అవును నాన్న, కృష్ణ నేను ప్రేమించుకోలేదు. మా మధ్య ఆలోచన లేదు. గోడల మీద రాతలన్నీ నిజాలని మీరంతా నమ్ముతున్నారు. మరి ఇదంతా మీ అమ్మకు చెప్పొచ్చు కదమ్మా. అమ్మ నాతో మాట్లాడదు, నన్ను మాట్లాడనివ్వదు. ఇంకెలా చచ్చేది? చూడమ్మా హేమా, మీ ఇద్దరి మధ్య ఏమున్నా లేకపోయినా ఉందని ఊరంతా గుప్పుమంది. నువ్విప్పుడు కాదంటే ఈ ఇంటి పరువు పోతుంది. అంటే అన్యాయంగా మా మీద ఏవో అబద్ధాలు చెప్తే దానికి నేను బలవలా? ఇందులో భలే ఉందమ్మా. ఆడిని ప్రేమించలేదు సరే, ఆడంటే అసహ్యం లేదుగా, మరి ఇంకేంటి? అతనికి మాత్రం ఏం తక్కువ? ఆడది ఎంత చదివినా పెళ్లి చేసుకోవాలి కదమ్మా. అతను చేసుకుంటే పోయేదేంటో చెప్పమ్మా. మీకెలా చెప్పాలి? నాకిప్పుడు పెళ్లిష్టం లేదు. నాకు లా చదవాలనుంది. పెళ్ళయ్యాక చదవకూడదా అమ్మా? ఎలా నాన్న? పెళ్ళంటే బాధ్యత. అది మోస్తూ చదవడం నా వల్ల కాదు. అంత శక్తి నాకు లేదు నాన్న, నాకు లేదు. ఏమిటి తండ్రి కూతుళ్ళు కలిసి చేస్తున్న గుడు పుఠాని? అది అత్తయ్య, హేమకి పెళ్లి. ఏయ్, నువ్వు ఇక్కడికి వచ్చింది నాకు చెప్పడానికి కాదు, నేను చెప్పింది చెయ్యడానికి. ఎవరికిష్టం ఉన్నా లేకపోయినా ఈ పెళ్లి జరిగి తీరుతుంది. ఎడపాటి వెక్కిరించనే కమ్మనైన ప్రేమ కలలే కన్నీరాయనే వీరి వీరి గుమ్మడి పండే చెయ్యే జారేనే
ఆశలే అంతలో నేను అందకుండా మిగిలించావు అడి ఆశలే అణు అణు మన చిలిపి సరసాల ఆనాటి తడి గుర్తులే చూపుతున్నాయి ఇసుకలోన ఆరాళ్ళల్లో మన రాతలే మనసన్నదే లేదు ప్రేమకి విడదీయుటే గొప్పదానికి ఇన్నాళ్ళుగా ఒక్కటై మనం విడిపోతలో ఇప్పుడే క్షణం ప్రాణమే లేని రాయినై ఇక నేను బ్రతికేదెలా కమ్మనైన ప్రేమ కలలే కన్నీరాయనే వీరి వీరి గుమ్మడి పండే చేజారేనే విధి ఆడే వింత ఆటలు ఎడబాటే వెక్కిరించనే ప్రేమయే శాపమై డాడీ కృష్ణని వద్దన్న క్షణం నుంచి తెలిసింది డాడీ కృష్ణ లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేనని డాడీ కృష్ణ నా వాడు కాదన్న క్షణం నుంచి నా పెదవులు అబద్ధం చెప్పా కానీ నా మనసు మాత్రం కృష్ణ కోసం పదే పదే కొట్టుకుంటుంది డాడీ డాడీ అది పార్కుల్లోనూ సినిమా హాళ్లలోనూ పుట్టే సెక్స్ ప్రేమ కాదు డాడీ స్వచ్ఛమైన మనసులోంచి పుట్టిన అచ్చమైన ప్రేమ డాడీ కొండె చప్పు డాడీ కొండె చప్పు డాడీ కొండె చప్పుడు మనకి ఇక్కడ ముహూర్తం మించిపోతుంది. ఏడయ్యా పెళ్లి కొడుకు? ఏడయ్యా స్వామి? పెళ్లి కొడుకు గదిలో లేడండి. పెళ్లి కొడుకు గదిలో లేడా? ఆ వరండాలోనూ ఆ బాత్రూమ్ బయట ఉంటాడు చూడండి అయ్యా. అంతా వెతకమండి వాడు ఎక్కడా లేడు. ఎక్కడా లేడా? అంటే పెళ్లి కొడుకు మిస్సింగ్ అన్నమాట. పెళ్లి కొడుకు మిస్సింగ్, పెళ్లి కొడుకు మిస్సింగ్, పెళ్లి కొడుకు మిస్సింగ్. పెళ్లి కొడుకు కనిపించడం లేదా? ఇక్కడ ఎక్కడ ఉంటాడు చూడండి పంతులు. అంతా వెతికారటమ్మా, ఎక్కడా లేట. ఏమయ్యా వెంకట్రావు గారు, పెళ్లి కొడుకు కనిపించడం లేదంట. ఊరుకొచ్చెల్లమ్మా, ఆడెక్కడ పోతాడు? ఆ లోపల గదిలో ఎక్కడ పేకాడుతూ ఉంటాడు. అక్కడ కూడా లేడండి. లేదంటే మరి ఏం పెద్దిరెట్ల వెంకట్రావు, నీ కొడుకుని బస్ ఎక్కించి నా కూతురు వెనకాల తిప్పించి గోడల మీదకి ఎక్కించి పెళ్లి దాకా తీసుకొచ్చి నా పరువు తీద్దాం అనుకుంటున్నావా? ఆవేశం తగ్గించు. ఏంట్రా ఆవేశం తగ్గించేది? పెళ్లి పీటల దాకా తీసుకొచ్చి నీ కొడుకు కనిపించట్లేదంటే నమ్మేయడానికి నేనేమైనా ఎర్రిదాల్లా కనిపిస్తున్నానా? ఒక్క అరగంటలో నీ కొడుకు ఇక్కడ కనిపించకపోతే మీ శవాలన్నీ లేస్తాయి. ఒరే పెద్దాడా, ఒరే చిన్నాడా, సిద్ధమైపోండి లేపేయడానికి. ఎందుకే అలాగా అరుస్తావు? కళ్యాణ మండపోతులు పారిపోవడానికి నా కొడుకే పిరికి ఎదవ కాదే. పెళ్లి కూతురు ఒప్పించడం లేదు. ఎలా మంచిగా రావడమ్మా? మీరు షాక్ లో ఉన్నారని నేను పోయి అన్నానమ్మా. నా కొడుకుని నీ కూతుర్ని కిడ్నాప్ చేసి దాచేసి ఇక్కడ పెళ్లి చేస్తాను నాటకం ఆడుతున్నావు. వాళ్ళని ఎక్కడ దాచేవో తీసుకురావే. అవసరం నాకే వచ్చిందిరా? అదేదో నువ్వే చేసి ఉంటావు. ముందు నువ్వే తీసుకురా. నువ్వే దాచావే, నువ్వే తీసుకురా. నువ్వే దాచుంటావు. మీరిద్దరు ఇక్కడ పోట్లాడుకుంటున్నారా? అక్కడ మీ అమ్మాయి అబ్బాయి వాటర్ ట్యాంక్ మీద దూకి సత్తామంటున్నారు. తొందరగా వెళ్దాం. ఏంట్రాకి పొల్ల ఏం చేస్తున్నావు? కనపడతలేదు, పొల్లెడుతున్నాను. ఒరే అగ్గిపుల్ల, పెళ్లి చెయ్యము అంటే చావాలి గాని పెళ్లి చేస్తాము అంటే చస్తామంటారేంట్రా ఇళ్ళు? అందరూ ఒప్పుకున్నాక చచ్చిపోతారంటారేంట్రా? ఈ లెటర్ ప్రేమ కోసమే కదా ఒకరంటే ఒకరు పండుగలు రాజీ అయ్యారు. మరి పెళ్లి చేస్తామంటే సత్తానంటారేంట్రా? పొద్దు నుంచి బొర్ర తక్కువ చచ్చిపోతుంటారే. ఈరి గుమ్మడి పండ్లకి వీళ్ళ కథ ఏదో గొప్ప వెరైటీగా ఉంది రాబాయ్. పైకి ఎవరు రావద్దు, మా మాట వినండి. పైకి ఎవరైనా రావడానికి ప్రయత్నించారో ఇక్కడి నుంచి దూకేస్తాం. పైకి ఎవరు రావద్దు. ఎరా యాసలత్రవా యథవాసాలు దిగి హాకెందుగా?
నువ్వు దూకినా పర్లేదు, నీ పెళ్లి మాత్రం జరిగి తీరుద్ది. ముండా సోకత్తే అని. మీ ఇద్దరు గురించి ఊరు వాళ్ళ తెలిసింది కాబట్టి మీకు పెళ్లి ఖాయం చేశాం. ఇది మేము కోరుకున్న పెళ్లి కాదు, మాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఏయ్, ఈ యలమంచలి రమణమ్మ అనుకున్నదంటే అది జరిగి తీరాల్సిందే. దిగండి. మీ అమ్మ అందంటే అన్నంత పని చేస్తుంది, నా కొంప కొల్లరైపోతుంది. దిగవమ్మా నువ్వు. మా పెళ్లి చేయనంటే దిగుతాం, లేకపోతే దూకి చేస్తాం. సన్నా చదవని దూకేమంటే కాళ్ళు ఎరగొడతాను. ఏటి నువ్వు ఎరగొట్టేది? దూకితే ఇరిగిపోతాయి. మీరెన్ని చెప్పినా వినం, మీరు పెళ్లి చేయనంటే దిగుతాం. ఏయ్, మీ డేట్ చేసుకున్నా సరే మీ పెళ్లి మాత్రం జరిగి తీరుద్ది. ఏటన్నయ్యా నువ్వు ఏటొస్తావు? అలాగే చెల్లి, నువ్వు ఏదంటే నేను అదేనే. అంతే. అగ్గిపుల్ల నువ్వు ఇక్కడున్నావా? నీ గురించి అది తిరుగుతున్నాను. ఏంటంటే అర్జెంట్ ఇప్పుడు? అది కాదురా, ఆ వెంకట్రావు కొడుకును రమణమ్మ కూతురును ట్యాంక్ మీద నుంచి దూకి పడి చేస్తామంటున్నారు. మా కళ్ళు చెవులు రెండు పోయినరా, మాకేం తెలుస్తుంది, వచ్చి చెప్తా కానీ. అది కాదురా, కదా కొత్త మలుపు తిరిగిందేట్రా. ఆ సంగతి తెలిస్తే ఎందుకు కూర్చుంటావు? అగ్గిపల్లి కూర్చుని ఎప్పుడు ఎదిగించేది కదా. అసలు మీరు మనుషులేనా? ఒకసారి చెప్తే అర్థం కదా. మేము ప్రేమించుకోలేదు మొర్రాలు మొత్తుకుంటుంటే విన్నరేంటి? ప్రేమించుకోపోతే మీ పేర్లు గోడల మీదకి ఎందుకు ఎక్కినా? అరే, ఆ ఏదో నా కొడుకు ఏదో రాస్తే దాన్ని పట్టుకొని సాగేనివేనా? నిజమేంటో తెలుసుకునేది లేదా? కృష్ణ నేను కేవలం స్నేహితులం మాత్రమే. స్నేహం తప్పంటే చెప్పండి, అది కూడా మానేస్తాము. సరే, మీరు మంచోళ్లే, మీ మధ్య ఏమీ లేదని అనుకుందాం. మరి మీ మీద చల్లిన బురద కడగడానికి మా హేమ మంచిది, మా కృష్ణ మంచోడు అని ఎంతమందికి బొట్టు పెట్టి చెప్పమంటారు? ఎంతమందిని నమ్మించమంటారు? ఏమన్నయ్యా? అవునే, మీ గురించి ఊళ్ళో 10 మంది ఆ నోట ఈ నోట రకరకాలుగా చెప్పుకుంటారా. ఎవరన్నా నా 10 మంది? చదువు తప్ప వేరే ధ్యాస లేని అమ్మాయిని పట్టుకొని చెడిపోయిందని చాటేసేవాళ్ళేనా? చెప్పండి. నాకు అర్థమైపోయిందిరా. ఏంట్రా? ఎదురు ప్రేమించుకోలేదు. ప్రేమించుకుంటే పెళ్లికి ఒప్పుకోవాలి కదా. ఒప్పుకోపోతే ప్రేమించుకున్నట్టు లెక్క కదా. కదా కదా కదా, అది కథ. కరెక్ట్ టైంకి తీసుకొచ్చారా? వాళ్ళు తప్పేం లేదు, చేసిందంత నేనే. వెంకట్రావు గారు, పిల్లల్ని కన్నామన్న ఒకే ఒక హక్కుతో బుద్ధగించాల్సిన విషయాన్ని కూడా బుద్ధి చెప్పాలన్న అహంకారంతో ఘోరంత విషయాన్ని కొనంత చేస్తున్నాం. అందుకే వాటర్ ట్యాంక్స్ అన్ని లవర్స్ ట్యాంక్స్ గా మారిపోతున్నాయి. ఇంత జరిగిన తర్వాత ఈ పిల్లని చేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారు? నేను ఊరుకోను. 6 100 100 6 ఈ పెళ్లి జరిగి తీరాల్సిందే. ముండా సొక్కత్తని ఎంతసేపు నీ గొల నీదేనా? ఎదుటోళ్ళు చెప్పేది వినిపించుకోవే. ముందలా దిగమని చెప్పు. బాబు, అమ్మాయి, మీ మేలు కోరేవాడిగా చెప్తున్నాను. మొదటి నుంచి కూడా మీ జాతకాలలో రాహువులు కేతువులు కొట్టుకుంటున్నారు. అంచేత ఎవరు ఏం చెప్పినా కూడా మీ పెళ్లి జరగదు. ఈ పిలక శాస్త్రి మాటంటే మాటే. దిగడి కిందకి.